హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు స్టార్ ఫ్రూట్ పచ్చడి చేద్దామని మన స్టార్ ఫ్రూట్ చెట్టు దగ్గరికి వచ్చానమాట. స్టార్ ఫ్రూట్స్ అయితే చాలామంది తీసుకెళ్తున్నారు. అందరూ అంటున్నారు స్టార్ ఫ్రూట్స్ కట్ చేయడం చూపించారు, జామ్ చేయడం చూపించారు. అక్క పచ్చడి ఎట్లా చేస్తావు, అది కూడా చేసి పెట్టచ్చు కదా అని అడుగుతున్నారు. డైరెక్ట్గా అడుగుతున్నారు తీసుకెళ్లే వాళ్ళు. అందుకని ఒకసారి పచ్చడి ఎలా చేసుకోవాలో కూడా మీకు చూపిస్తానండి. ఓకేనా? పచ్చడి రోటి పచ్చడి అండి. రోటి అంటే పచ్చి కాదు, తయారైపోయినటువంటి పచ్చికాయలు తీసుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే కాయలు తెంపేసుకొని ఒకసారి మీకు మళ్ళీ అవుట్పుట్ వీడియో చూపిస్తాను. స్టార్ ఫ్రూట్స్ అయితే పచ్చికాయలు తయారైపోయినటువంటివి ఒక 6 తీసుకున్నానండి. అదేవిధంగా పచ్చిమిరపకాయలు కూడా ఒక 6 తీసుకున్నాను అనమాట. ఇంకెందుకు, మనం కిచెన్లోకి వెళ్ళిపోయి పచ్చిమిరపకాయలు వేపుకుందామండి. ఈ పచ్చిమిరకాయలు ముందుగా తొడియాలు తీసుకోవాలండి. తొడియాలు తీసుకుని కొంచెం తక్కువ పెట్టుకోవాలి, లేకపోతే పచ్చిమిరకాయలు నూనెలో వేయంగానే టాప్ మన పేలిపోతాయి అనమాట. స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని వేడెక్కినాక నూనె వేసేసుకోవాలండి. నూనె వేడెక్కిందండి. వేగిపోయినాయండి, చక్కగా ఇలా కుక్ అయిపోవాలి. పచ్చిమిరకాయలు అయితే బాగా వేగిపోయినాయండి. అలాగే స్టార్ ఫ్రూట్స్ కట్ చేసుకోవాలి. అవి మసాలా దినుసులు అయితే జీలకర్ర, కొత్తిమీర, చిన్నుల్లిపాయలు, ఉప్పు. ఇందులో చింతపండు అవసరం లేదండి. ఇంకా ఎందుకు ఆలస్యం, ఇవి కట్ చేసుకుందామా. పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. చాలా పులుపులుగా స్పైసీగా బాగుంటుంది అనమాట. ఇంకా ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? నిలువుగా కట్ చేసేసాను. ఇట్లా దోసకాయ ముక్కల్లా కట్ చేసుకోవాలండి. స్టార్ ఫ్రూట్స్ అయితే మొత్తం కట్ చేసేసుకున్నానండి. రోట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. ఇక నేను వేసుకోవాలండి. ఇంకా మనం మెత్తగా దీనిలో ఉప్పు వేసేసుకుంటున్నానండి. ఉప్పు, పచ్చిమిరపకాయలు నలిగిపోయినాయండి. ఒకేసారి మసాలా కూడా వేసుకోవచ్చు. మనం స్టార్ ఫ్రూట్ అనేది మనకి బాగా కట్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. అందుకని ముందుగా చిన్నుల్లిపాయ, జీలకర్ర ఉంది కదా మన దగ్గర, చిన్నుల్లిపాయ జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను. గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. రోటి పచ్చడి ఎప్పుడు కూడాను బాగా మెత్తగా నలపకుండా ఉంటేనే బాగుంటుందండి. నోటికి క్రిస్పీగా ఉంటుంది. మనం స్టార్ ఫ్రూట్స్ అసలు ఎక్కువ నలపమన్నమాట. దోసకాయ ముక్కల్లాగా వేసుకోవడమేను, దోసకాయ పచ్చడిలాగా. అదేవిధంగా జీలకర్ర, చిన్నులపాయ కూడా నలిగిపోయింది. ఇది కొత్తిమీర ఎప్పుడు కూడా కట్ చేస్తే ఒక ఫ్లేవర్ వస్తుందండి. మనం ఇలా తుంచితే ఒక ఫ్లేవర్ వస్తుంది అనమాట. నేను ఎక్కువగా కొత్తిమీరని ఇలాగే తుంచి వేస్తానండి చట్నీల్లో. ఖచ్చితంగా ఏదన్నా నాన్ వెజ్ ఐటెంలో మెత్తగా కట్ చేసేస్తాను అనమాట. మనకి తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా ఉంటుంది అనమాట. బాగా స్మెల్ వస్తుంది. అబ్బాబ్బాబ్బా ఎంత బాగుంది అనుకుంటున్నారు. అందరూ ఇలాగే చేసుకోండి. కావాలంటే రండి. స్టార్ ఫ్రూట్స్ మా చుట్టుపక్కల మా ఊళ్ళో వాళ్ళకి స్పెషల్గా చెప్తున్నాను. వచ్చి స్టార్ ఫ్రూట్స్ ఉన్నాయి, తీసుకెళ్ళచ్చు. ఓకే ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, చిన్నులపాయ అన్నీ నలిగిపోయినాయి అన్నమాట. ఇందులో ఈ స్టార్ ఫ్రూట్ ముక్కలన్నీ వేసుకోవడమేనండి. మెత్తగా నలపాల్సిన అవసరం లేదండి. కొంచెం లైట్గా పచ్చాగా తొక్కడమే అన్నమాట. ఆ మసాలా దీనికి అంటుకుంటే చాలు. అయిపోయిందండి మొత్తమును చక్కగా ఇట్లాగా. ఇదిగోండి పచ్చడి. ఈ పచ్చడితో దాదాపు ఇంతనో చాలా అన్నం తినేచ్చు అనమాట. నోరైతే ఊరిపోతుంది నాకు. ఇప్పుడు టైం 5 అయింది ఈవినింగ్. ఇంకొక 1 అవర్ అన్నా ఆగాలి. అయితే నైట్ అన్నం తిననుగా నేను. ఏ చపాతీలోనో వేసుకొని తినేసేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చపాతీ అయితే రెడీ అయిపోయింది. ఈరోజు మా ఇంట్లో గారెలు కూడా చేశారు. చపాతీలో
ఇప్పుడు నేను చేసినటువంటి స్టార్ ఫ్రూట్ పచ్చడి వేసుకొని ఇంటి ఇలా చుట్టేసుకుని ఉల్లిపాయలు కూడా అవసరం లేదండి, ఎందుకంటే మనం స్టార్ ఫ్రూట్ ముక్కలుగా కట్ చేసాం కదా, అదే సరిపోతుంది అనమాట. దీనికి తోడు ఈరోజు చపాతీలోకి అది స్పైసీగా ఉంది, ఇదేమో పాయా ఇలా ముక్క ఏదన్నా తినాలనుకుంటే ఇప్పుడే తినేసేయండి, ఇంకా పోను పెద్ద వయసు వచ్చిన తర్వాత అసలు ఏం తినలేమన్నారా, అది తినకూడదు ఇది తినకూడదు వయసు అయిపోదు ఇది సరిపడకూడదు అంటారు. అందుకని మీరు ఏది కావాలంటే అది కడుపు నిండా తినేసేయండి, అర్థమైందా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా గుడ్ కామెంట్స్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా ఉండమాకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.